ఓకే. మీరు యూఎస్‌లో ఉన్న తెలంగాణలో సామాజిక సేవా కార్యక్రమాలన్నీ చేసేవారు, బ్లడ్ ఇచ్చేవారు అంతా చేశారు కదా! మరి ఒక స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అంటూ కూడా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి దాంట్లో కూడా చాలా వాయిస్‌లు పెట్టేవారు మీరు. అంటే టెక్నాలజీని బాగా అందిపుచ్చుకొని టెక్నాలజీ ద్వారా బాగా ఫోకస్ అయ్యేవారు అంటున్నారు. అంటే ఇదంతా కూడా మీ భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా చేశారా? నిజంగా తెలంగాణకు నా వంతు సహాయం చేయాలి, నా వంతు సహాయ సహకారాలు అందించాలి, తెలంగాణ ప్రజలు మేలుకొల్పాలి అన్న ఉద్దేశంతో చేశారా? నేను స్పిరిట్ ఆఫ్ తెలంగాణ 2015 మార్చిలో మొదలుపెట్టినామనండి. ఆ రోజు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్రావు గారు ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ 6 నెలలు మంత్రిగా కొనసాగిన తర్వాత, అంటే మనం ఒక ఎమ్మెల్యేగా కాకుండా 6 నెలలు మంత్రిగా కొనసాగొచ్చు. 6 నెలల్లో తను ఏదో ఒక ఎన్నిక కావాలి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి గుంజుకున్న తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత ఇది ఇంత అన్యాయమా, ఇంత అధర్మంగా వీళ్ళు పాలిస్తున్నారనే ఆలోచనతో నేను స్పిరిట్ ఆఫ్ తెలంగాణని స్టార్ట్ చేసినప్పుడు మా నల్గొండ జిల్లా పరిస్థితి ఏంటంటే భాస్కర్రావు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు 2016 ఫిబ్రవరిలో వాళ్ళు మూవ్ అయినారు. ఆ రోజు నాకు ఒక పొలిటికల్ స్పేస్ కూడా లేదు. ఎమ్మెల్యే ఏదామన్న ఆలోచన అంటే లాంగ్ టర్మ్ గోల్గా పొలిటికల్గా ఉన్నది. కానీ ఆ రోజు ఏంది అని అంటే ఇంత జరుగుతున్నది, మీడియాను మొత్తం కేసీఆర్ తొక్కేసిండు, ఎట్లా చెప్పాలి ప్రజల్ని, ఎట్లా మేల్కొల్పాలి అన్న ఆలోచనతో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఒక ఫేస్బుక్ గ్రూప్ స్టార్ట్ చేసినాం. సో ఫస్ట్లో బాగా ఇంటలెక్చువల్ డిస్కషన్ అయ్యేది. తర్వాత ఎప్పుడైతే జియో వచ్చిందో అది బొంబార్డ్ అయిపోయింది. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనేది మీడియా లేదు ఒక సైడు, ప్రజలందరూ చాలామంది సోషల్ మీడియాలో పొద్దున్నాక మేము ఏం రాస్తాము అన్నంతగా వెయిట్ చేస్తుండే. రేపు పొద్దున్నాక ఆఫీస్లో కూర్చున్నట్టు ఇవాళ స్పిరిట్ ఆఫ్ తెలంగాణలో ఏమొస్తుంది అన్నంత రేంజ్లో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పోయింది. మేము ఎన్నో ఎక్స్పోజ్ చేసినాం. సూర్యాపేట ల్యాండ్ స్కాము స్పిరిట్ ఆఫ్ తెలంగాణతోనే నేను ఎక్స్పోజ్ చేస్తే నెక్స్ట్ రోజు నేను యూఎస్కి వెళ్ళిపోయినా. ఎవరైతే వీడియో తీసినారో అతను అరెస్ట్ చేసింది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. మీరు ధర్నా కూడా చేశారు కదా ఆ భూముల స్కామ్ మీద, కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా చేసినట్టున్నారు. అది కలెక్టరేట్ దగ్గర ధర్నా అనేది జిల్లా కోసం అండి. మిర్యాలగూడ ప్రత్యేక జిల్లా కావాలి, నల్లగొండ సూర్యాపేట కాకుండా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలు కలుపుకొని ఒక ప్రత్యేక జిల్లాగా మిర్యాలగూడ జిల్లా కావాలని 2016లో నేను ధర్నా చేయడం జరిగింది. సూర్యాపేట భూకుంభకోణం మీద ఒక వీడియో చేయడం వల్లనే అది బాగా వైరల్ అయిపోయి జగదీశ్వర్ రెడ్డి గారు మా స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ అరెస్ట్ చేయించినప్పుడు ఒక 6-7 అవర్స్లోనే మేము మళ్ళీ ఫైట్ చేసి సోషల్ మీడియా మీద ఇంత దాడి జరగొద్దు అన్న ఆలోచనతో మళ్ళీ చెప్పడం జరిగింది, వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ వల్ల ఈరోజు ఎన్నో పేజెస్కి యాంటీ టీఆర్ఎస్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ఆర్మీకి మొత్తం స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే. సో మేము 2015 మార్చిలో పెట్టినప్పుడు మాకు అసలు నెక్స్ట్ 2019లో ఎలక్షన్స్లో పోవాలి అన్న ఆలోచన కూడా లేదు. ప్రజల్ని చైతన్యపరచాలి అన్న ఒక మోటివ్తోనే మేము స్పిరిట్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు ఇంకా 2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే అస్త్రాలు చేతబూని కేసీఆర్ గారు యుద్ధానికి వచ్చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బెదిరినట్లుంది. కాంగ్రెస్ పార్టీ బెదరటం అనేది ప్రజల అందుకే అందరూ కోర్టులోకి వెళ్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఎలా వచ్చారు, అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారా, క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా, డైరెక్ట్ గవర్నర్ కలిసి ఎలా గవర్నమెంట్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించేస్తారు, ఇది ఏ చట్టం కిందకి వస్తుంది, రాజ్యాంగ ప్రకారం ఇది కుదురుతుందా అంటూ డీకే అరుణ గారు చాలామంది కూడా కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టులో ఇప్పటికే అది జరుగుతూనే ఉంది. నిజంగా మీకు భయం లేనప్పుడు, ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నప్పుడు, టీఆర్ఎస్ ఆ సర్కార్ ఇంకా మీకు ముందుగానే అధికారం చేయించుకునే అవకాశం ఇచ్చినప్పుడు మరి కోర్టులకు వెళ్ళేందుకు ధైర్యంగా ఎన్నికల గోదాలకు వచ్చి నిరూపించుకోవచ్చు కదా మీ సత్యలత ఏందో. ఇప్పుడు రెడీగా ఉండాలండి. మనకు ప్రజలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, కానీ మేము యుద్ధానికి రెడీగా ఉండటానికి టైం కొరకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ కేసీఆర్ గారికి హీ హ్యాస్ ద రైట్ టు గో ఫర్ ఎర్లీ ఎలక్షన్స్. సో దాంట్లో మనం నాకు తెలిసి కోర్టుకు వెళ్ళినా కానీ ఎవరు అంతగా ఉండదు. తప్పకుండా మేము రెడీ కావడానికి టైం తీసుకోవడానికి 4.5 సంవత్సర కాల పరిమితి వచ్చినా కూడా ఎన్నికలకు మీరు ఎందుకు రెడీ కాలేకపోయారు?
ఎప్పుడు రెడీగా ఉండరండి. అంటే ఎప్పుడు ఇప్పుడు మేము ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనము గ్రౌండ్కి వెళ్దాం. ఈరోజు మీరు అంటున్నట్టు వాస్తవానికి ఈరోజు గ్రౌండ్ మీదకి వెళ్ళాలంటే పర్ డే అట్లీస్ట్ 20-30 ఖర్చు అవుతుంది. అంటే మీరు జస్ట్ వెళ్ళడానికి డీజిల్ ఖర్చులు ఇవన్నీ ఖర్చులు తీసుకున్నా కానీ అది మేము ఎన్ఆర్ఐస్గా మాకే అరే ఇంత ఖర్చు అవుతుందా అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా ప్రజలకి న్యాయం చేద్దాం అనుకున్న రాజకీయ నాయకులకి ఆ ఖర్చు భరించే పరిస్థితి లేదండి. అది వాస్తవం, అది ఈరోజు ఫ్యాక్ట్. అది వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి రెడీ అయిదాము అన్న ఆలోచన ఎప్పుడు వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టడం వల్ల కొంచెము తడబాటు ఉన్నది వాస్తవం. కానీ ఎమ్మటే కోపపోయినరు. అండ్ కాంగ్రెస్ పార్టీ 2018 ఎలక్షన్స్కి సర్వసిద్ధంగా ఉన్నది. ఎప్పుడు వెళ్ళినా అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.